మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం తలకొండపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన అగస్త్య ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తర్వాత మోతుపల్లి నర్సింగ్ అల్లునికి ఇచ్చిండు రావులకి దియా హాస్పిటల్ అని ఈ మధ్యలో మెడికేర్ ఒకటి వచ్చిండు అది కూడా 3 హైదరాబాద్ చౌరస్తా యందు అగస్త్య హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం కావడం చాలా శుభ పరిణామం. మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడం ఒక శుభ పరిణామం. మరి మా ప్రాంతంలో పుట్టిన ఒక గిరిజన బిడ్డ వైద్యపరంగా నైపుణ్యం పొంది ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో ఒక సర్జన్గా పీజీలు అయిపోయి పల్లె ప్రాంతాలలో సర్వీస్ చేయాలనే ఆలోచనతోటి మా తలకొండపల్లి ఎక్స్ రోడ్లో ఈరోజు అగస్త్య హాస్పిటల్ను నిర్మాణం చేసి ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఎమర్జెన్సీ వైద్యాన్ని వాళ్ళకి అందించడం చాలా ఆనందదాయకం. ఈరోజు ప్రభుత్వాలు హాస్పిటల్ వ్యవస్థను వైద్య వ్యవస్థను ఈరోజు విస్మరిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు లేక ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు లేక ఈరోజు కొన్ని వందల మంది యాక్సిడెంట్ల ద్వారా గర్భవతుల ద్వారా చనిపోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇది ఒక జీవనాధారం అవుతుంది. ఆ సమయంలో ఇది ఎమర్జెన్సీ ప్రీ ట్రీట్మెంట్ కనీసం ఆ సమయానికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఒక ట్రీట్మెంట్ జరిగి ఆ తర్వాత అర్బన్ ప్రాంతానికి మనకు ఒక గంట సేపట్లోనే హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఇక్కడ ఒక అంబులెన్స్తో యుక్తంగా ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్ పంపడానికి అవకాశం ఉంది. మరి ఈ తలకొండపల్లి చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ ఈ హాస్పిటల్ను ప్రిలిమినరీగా వాడుకొని తర్వాత వేరే హాస్పిటల్కి పెద్ద ఆసుపత్రులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడే